ఇజ్రాయెల్ వరుస దాడులతో ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం వాటిల్లింది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను రిలీజ్ చేసింది. ఉపగ్రహ చిత్రాలను మాక్సర్ విడుదల చేసింది. ఇరాన్ ప్రపంచ హెచ్చరికలను ధిక్కరించి అణ్వాయుధ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని ఇజ్రాయెల్ చాలా కాలంగా ఆరోపిస్తుంది. ఇరాన్లో భారీ స్థాయిలో అణు బాంబులను ఉత్పత్తి చేయగల యురేనియం నిల్వలున్నాయని ఇజ్రాయెల్ చెబుతోంది. అయితే ఇరాన్ మాత్రం తన అణు కార్యక్రమం పౌర ప్రయోజనాల కోసమేనని చెబుతోంది. తాజాగా విడుదలైన హై రెజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు ఇరాన్లోని ముఖ్య అణు కేంద్రానికి వాటిల్లన్న నష్టాన్ని చూపిస్తున్నాయి. అలాగే దీనికి ముందున్న స్థితిని కూడా సరిపోల్చాయి. యుఎన్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ ఆపరేషన్ లో నటాంజ్, ఫోర్డులోని ఇరాన్ భూగర్భ యురేనియం కేంద్రాలు, ఇస్ఫహాన్లోని యురేనియం తరలింపు కేంద్రంపై దాడులు జరిగాయి. అణు కేంద్రంలో విద్యుత్ సరఫరాకు విస్తృతమైన నష్టం వాటిల్లింది. టెహ్రాన్ కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న నటాంజ్లోని అణు కేంద్రంలో సమృద్ధిగా యురేనియం నిల్వలున్నాయి. అలాగే ఫోర్డోలోని అణు కేంద్రం టెహ్రాన్ కు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి స్వల్పంగా నష్టం వాటిల్లిందని ఇరాన్ తెలిపింది.